వచ్చే బై ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగినప్పుడు ఇక్కడ టోటల్ శాంపిలింగ్ వచ్చేసి 4580 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇందులో 1727 శాంపిల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా ఆన్సర్ చెప్పారు, 1976 శాంపిల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పారు, 473 శాంపిల్స్ బీజేపీకి అనుకూలంగా చెప్పారు, 404 శాంపిల్స్ నో ఆన్సర్ అంటే చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం మీద చూస్తే 38% ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే 43% ప్రజలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. బీజేపీకి మాత్రం గతంలో వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ ఓట్లు వచ్చే ప్రమాదం ఈ ఎలక్షన్స్లో ఉండబోతుంది. కేవలం 10% మాత్రం ఓటర్లు మాత్రమే బీజేపీకి వేశారు, మరొక 9% ఓట్లు ఇక్కడ న్యూట్రల్గా ఉన్నారు. అయితే ఇక్కడ స్వింగ్ ఓటర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్వింగ్ ఓటర్స్ 9% ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఆపోజిట్గా ఉంటారు. ఇక్కడ రూలింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ స్వింగ్ ఓటర్స్ 9%లో 50% అంటే 4.5% మళ్ళీ బీఆర్ఎస్కి యాడ్ అవుద్ది. అంటే అప్పుడు బీఆర్ఎస్ 43 కాస్త 47% ఎగబాకే అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ 38-40 అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో డిఫరెన్సియేషన్ సుమారు 5-8% ఓట్ బ్యాంక్ తేడా ఉంటుంది. అంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మినిమం 5% లేదా మ్యాక్సిమం 8% అంటే సుమారు 10,000 నుంచి 16,000 ఓట్ బ్యాంకు తోటి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు క్లియర్గా మనకు ఈరోజు సర్వే ఫలితాలు చెప్తున్నాయి. కానీ ఇంకా 4 రోజుల సమయం ఉంది క్యాంపెయినింగ్కి. ఈ క్యాంపెయినింగ్లో పోల్ మేనేజ్మెంట్ అనే ప్రక్రియ చాలా కీలకం. ఒక సైడ్ క్యాంపెయిన్ కెపాసిటీ బలగాలు చూపించుకుంటారు ముగ్గురు పార్టీలు. తర్వాత విధంగా పోల్ మేనేజ్మెంట్ ఓటర్ని మ్యానిపులేట్ చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పోల్ మేనేజ్మెంట్లో రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ బలంగానే పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు నెరవేర్చాలి అంటే ఈసారి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తేనే. ఆల్రెడీ ప్రజల్లో ఒక ఆలోచన ఇక్కడ వినడం జరిగింది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తే జూబ్లీ హిల్స్కి 150 కోట్లు సంక్షేమ పథకాలు వచ్చినాయి. అదేవిధంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో భాగంగానే మైనార్టీ అభ్యర్థి అయిన అజారుద్దీన్కి మినిస్ట్రీ పదవి ఆఫర్ చేశారు. అంటే ఓడిపోతారనే భయంతో ఇది చేశారని ప్రజల్లో ఒక పర్సెప్షన్ వినడం జరిగింది. అదేవిధంగా మరి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిస్తే మహిళలు ఏమంటున్నారంటే మాకు 2,500 వస్తాయి, అదేవిధంగా స్కూటీలు వస్తాయి, అదేవిధంగా తులం బంగారం వస్తుంది. అంటే ఒకసారి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓడిస్తేనే కాంగ్రెస్ నుంచి అన్ని వస్తాయని ప్రజల్లో నుంచి ఒక రకమైన ఆలోచన. చూడండి ఎంత అలర్ట్గా ఉన్నారో ప్రజలు. అంటే ప్రజలు ఇంత అలర్ట్గా ఉన్నారంటే ఇక ఓటర్లు రేపొద్దున ఎలా ఓటేస్తారనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది. మనకు సర్వే జస్ట్ 5-8% కనబడుతుంది. రేపొద్దున ఇది 1-2% పెరగొచ్చు, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ డిపెండ్ అయ్యి తగ్గొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎట్లా చేసినా ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. రాబోయే ఎన్నికల్లో మాత్రం సైలెంట్ ఓటింగ్ ప్రక్రియన ఇండివిజువల్గా అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి 10 మందిలో 6 బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అనాలిసిస్లు మనం ముందు పెట్టుకుంటే సుమారు 5 నుంచి అంటే మినిమం 5% నుంచి మ్యాక్సిమం 8% వరకు అంటే 5-8% మధ్యలో ఏదైనా అంటే 10,000 నుంచి 16,000 వరకు రావచ్చనే అవకాశం క్లియర్గా ఉంది. ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ కిందటిసారి కంటే పెరిగితే అంటే 50% కంటే పెరిగిందనుకోండి, ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే కాంగ్రెస్కి కొంచెం కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే మైనార్టీస్ ఎక్కువ శాతం పోలింగ్కు రారు ఎక్కడ కూడా. లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పా కదా, 1,00,000 ఓట్లు ఉన్న కాడ 40,000 ఓటయ్యారు. వాళ్ళు పోలింగ్ పర్సంటేజ్ పెంచుకోగలిగితే కాంగ్రెస్కి కొంత కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మా అనాలిసిస్ ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ పోయినసారి 1,80,000 ఓటింగ్ పోల్ అయింది, ఈసారి 2 లక్షల వరకు పోల్ అవుద్దని అంచనాలతోటి మనం రీసెర్చ్ చేయడం జరిగింది. 2 లక్షల కన్నా ఎక్కువ అవుతే 1-2% గ్రాఫ్ తగ్గినా బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది.